ఆ తర్వాత ఆ ట్రెండ్ తగ్గింది. రీసెంట్గా టాలీవుడ్లో బాలీవుడ్లో కూడా ఈ ట్రెండ్ పెరుగుతోంది. రీసెంట్గా మనం కొన్ని సినిమాలు చూసాం, కల్కి, అఖండ 2, మిరాయ్, ఇంకా ఆది పురుష్ లాంటి సినిమాలు. వారణాసి కూడా రాబోతోంది రాజమౌళి డైరెక్షన్లో త్వరలో. అండ్ బాలీవుడ్లో కూడా ఈ ట్రెండ్ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది సార్. ఏంటి సార్ ఈ ఫినామినన్కి కారణం ఏంటి? అన్నా ఈవెన్ మీకు హాలీవుడ్ సినిమా అవతార్ ఉంది. అవతార్ అన్న పదమే ఉంది కదా హిందూ మైథాలజీ. అవతార్ అన్న పేరులోనే ఉంది. జేమ్స్ కెమెరాన్ అనుకుంటాను, సబ్జెక్టు వెరిఫికేషన్. సో అవతార్ సినిమా ఇది గ్లోబల్ హిట్ కదా హాలీవుడ్లో, అదొక చరిత్ర సృష్టించిన సినిమా. అవతార్ అన్న కాన్సెప్ట్లోనే మీకు హిందూ మైథాలజీ ఉంది. అవతారాలు అని నమ్మేది హిందూ మైథాలజీ కదా. సో అందువల్ల మీకు హిందూ మైథాలజీ ఇన్ఫ్లుయెన్స్ కేవలం తెలుగు, టాలీవుడ్, బాలీవుడే కాదు, హాలీవుడ్ని కూడా ప్రభావితం చేసింది. డెఫినెట్గా ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అంతకుముందు మీకు మాయాబజార్, నర్తనశాల, దానవీర శూరకర్ణ, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణార్జున యుద్ధం, సంపూర్ణ రామాయణం, శ్రీ రామాంజనేయ యుద్ధం, భక్త కన్నప్ప, ఇలాంటి సినిమాలు ఉండేవి. నేను ఈ సినిమాలో ఒక్కొక్క సినిమా దాదాపు 10 సార్లు చూడొచ్చు ఇప్పటికీ. ఇంకా ఎక్కువసార్లు మాయాబజార్, నర్తనశాల లాంటివి అయితే 40-50 సార్లు చూశాను. సో ఆ పద్యాలు, అద్భుతమైన పద్యాలు ఇప్పటికీ కూడా గుర్తుంటాయి. వండర్ఫుల్ ఆ పద్యాలు. మీకు శ్రీకృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు ఒకవైపు నుంచి వచ్చి అర్జునుడు ఒకవైపు కూర్చుంటే శ్రీకృష్ణుడు నిద్రలో ఉంటే అప్పుడు పద్యాలు చదువుతారు. కౌరవ పాండవులు పెనుగులాడే సమయం ఆసన్నమైంది, మాకు అవారికింగాను బంధు సముద్రుడవు కావున నీ సెరిక మా ఇరువురికి సేమము వనగూర్చుదగుటున నీ సాయము కోరగ యతించితిమి గోపకులైక విభూషణ. కౌరవ పాండవులు పెనుగులాడే సమయం అసన్నమైంది అని దుర్యోధనుడు పద్యం పాడుతుంటాడు. సో మీకు ఇలాంటి పౌరాణిక సినిమాలు, అద్భుతమైన పద్యాలు, మామూలు పద్యాలు, అజాత శత్రువే అలిగిన నాడు అని ఇలాంటి పద్యాలు ఉంటే అసలు ఎంత అద్భుతంగా ఉండే. కుంతీదేవి భక్తితో కృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర అంటూ కృష్ణుణ్ణి ప్రార్థించిన తీరు, ఈ పద్యాలు మామూలు పద్యాలు కాదు. మనకు ఎక్కడ తెలుగు సాహిత్యంలో ఒక ఆణిముత్యాలు లాంటి పద్యాలు ఈ పౌరాణిక సినిమాల్లో అద్భుతంగా ఉండేది. ఇంత వండర్ఫుల్గా ఉండేది అవి. సో అన్ఫార్చునేట్లీ ఆ పద్య సంపద కాదు ఇప్పుడు పౌరాణిక సినిమాలు వచ్చినా దాని రూపం మారింది, దాని స్వభావం మారింది. ఇప్పుడు తెలుగు పద్యాలు ఎక్కడున్నాయి? ఇప్పుడంతా ఆధునిక టెక్నాలజీని మేళవించి విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి దాన్ని రకరకాల రూపాల్లో, అంటే మోడర్న్ టెక్నాలజీని హిందూ మైథాలజీని మిక్స్ చేసి దానికి కథనాల్లో కూడా అనేక రకాల మార్పులు చేసి, మీకు కల్కిలో కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థాముడు ఉంటారు, కానీ కల్కి మొత్తం పౌరాణిక సినిమా ఏం కాదు. సో రకరకాల ఇప్పుడు మహిష్మతి, బాహుబలి ఉంటుంది, మీకు అది మహాభారతానికి పోలినట్టు కనబడుతుంది కానీ పూర్తిగా మహాభారతం ఏం కాదు. సో అందువల్ల అంటే స్టోరీ స్టోరీలోను ప్రజెంటేషన్లోను ఈ మోడర్న్ ఇన్నోవేషన్స్ అనేది జరుగుతుంది. కానీ బేస్ ఎక్కడో కానీ హిందూ మైథాలజికల్ బేస్ కనబడుతోంది. కానీ మీకు భక్త కన్నప్ప సినిమాకు, ఇప్పటి కన్నప్పకు, భక్త కన్నప్పకు, అఖండాకు నీకు ఆ తేడా మనకు కనబడుతుంది. అప్పుడేమో పౌరాణిక సినిమాలు ఆ పురాణాల్లో ఉండే ఘటనల్ని తీసుకొని వాటి ఆధారంగానే సినిమాలు వచ్చేవి. మీకు అడిషన్ ఉండేది కాదు. ఇప్పుడు మీకు నర్తనశాల అంటే సో పాండవుల అజ్ఞాతవాసంతో మొదలై అరణ్యవాసాన్ని వీడి అజ్ఞాతవాసం ప్రారంభమై చివరకు మీకు ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణమై సో పాండవుల అజ్ఞాతవాసం ముగింపుతో ముగిస్తుంది. మీకు అంటే క్లియర్గా నర్తనశాలలో అంటే అర్జునుడు బృహన్నలగా పాత్ర పోషించిన నర్తనశాల ఆ పీరియడే మీకు ఆ నర్తనశాల సినిమా. మాయాబజార్ అంటే ఘటోత్కచుడు, అభిమన్యుడి వివాహము, దానికి ఆ స్టోరీకి మాత్రమే పరిమితమైన సో మీకు ఆ సినిమా. అట్లా ఒక్కొక్క శ్రీకృష్ణ పాండవీయము అంటే అది శ్రీకృష్ణుడికి పాండవులకు మధ్య ఉన్న ఆ కథ మార్క్. అంటే ఒక్కొక్క థీమ్ తీసుకుంటే మీకు ఆ పర్టిక్యులర్
అంశాలకే శ్రీకృష్ణార్జున యుద్ధం అంటే కృష్ణునికి అర్జునునికి ఎందుకు యుద్ధం జరిగింది, ఇలా ఆ థీమ్ మాత్రం అంటే. కానీ బేసికల్లీ మైథాలజీ ఆధారంగానే యథార్థ పురాణాలని, యథార్థ పాత్రల్ని, యథార్థమైన సన్నివేశాలని, సంఘటనల్ని అంశాలుగా తీసుకొని సినిమాలు వచ్చాయి, పౌరాణిక సినిమాలు. ఆ పర్టికులర్ పీరియడ్, ఇప్పుడు మీకు కర్ణ సినిమా ఉందనుకోండి, కర్ణుని క్యారెక్టర్ను ప్రొజెక్ట్ చేస్తూ, ఇప్పుడు దానవీర శూర కర్ణ కూడా చూసినా ఆ కర్ణుడు పుట్టుకతో మొదలవుతుంది. సో కర్ణుడి సీనారెడ్డి రాసిన అద్భుతమైన పాట, ఆ కర్ణుడు ఎలా ఆ నీటి అలల పైన తేలుకుంటూ వచ్చారని ఆ తల్లి పాడుతుంది, అద్భుతమైన పాట నారాయణ రెడ్డిది. దాంతో స్టార్ట్ అయి మీకు కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడు ఆ యుద్ధం ముగింపుతో ముగుస్తుంది. సో బట్ ఎంటైర్ స్టోరీ ఈజ్ ఓవెన్ అరౌండ్ కర్ణ. భీష్మ సినిమా తీసుకుంటే ఎంటైర్ స్టోరీ ఈజ్ ఓవెన్ అరౌండ్ భీష్మ. సో అలా మీకు కొన్ని పాత్రలు, సంఘటనలు, సన్నివేశాలు ఆధారంగా యథార్థ గాథల్నే పౌరాణిక సినిమాలుగా వచ్చాయి. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఆ సినిమాలు అలా వస్తలేవు. ఇప్పుడు దానికి కథలో అనేక రకాల ఇన్నోవేషను, మీకు టెక్నాలజీ వాడడము, అంటే బహుశా ఆధునిక యూత్ ఆ పాత రోజుల్లాగా ఇప్పుడు నేను ఫ్యాసినేట్ అయినట్టుగా తెలుగు పద్యాలకు నా నెక్స్ట్ జనరేషన్ ఫ్యాసినేట్ కారు కదా. ఇప్పటికి ఉదయం ఉప్పొంగుతో ఇంతమంది నేను పద్యం పాడినే, కరోవ పండవులు పెనుగులాడే సమయం అసన్నమైంది అంటే ఉత్తేజంతో ఇట్లా నిద్రలో లేసుకొచ్చుంటారు. ఈ జనరేషన్ అలా సాధ్యం కాదు, వాళ్ళకి లేదు ఆ భాషతో పరిచయం లేదు, ఆ సాహితీ సంపదతో, పద్య సంపదతో లేదు. సో అందువల్ల ఈ జనరేషన్కు తగినట్టుగా కమర్షియల్ సినిమా కదా అడాప్టబిలిటీ కనబడుతోంది. దాంతో మీకు ఎందుకు మరి మీరు అనే క్వశ్చన్ నెక్స్ట్ అంటే సేమ్ కాదు అనేది చెప్పాను నేను. అప్పటి పౌరాణిక గాథలకు ఇప్పటికీ పౌరాణిక ఆధారిత సినీ కథలకు మధ్య మౌలికమైన తేడా ఉంది. ఇక ఎందుకు వస్తుంది, దీనికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మనకు హాలీవుడ్లో ఒకప్పుడు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అని ఇట్లాంటి టెండెన్సీ ఉండే. అంటే హీరోను అనంత శక్తులు కలిగినటువంటి వ్యక్తిగా చూపెట్టడం అనేది సినిమా యొక్క లక్షణం. మీకు అది హాలీవుడ్లోనైనా కనబడుతుంది, తెలుగు సినిమాలో బాలీవుడ్లో అది పిచ్చి ఉధృత స్థాయికి వెళ్తుంది. బాలీవుడ్ దాటి తెలుగు సినిమాకి వచ్చే వరకు కంప్లీట్గా మారిపోతుంది. అంతే, ఈవెన్ బాలీవుడ్లోనైనా కాస్త ఇతర అంశాలు ఉంటాయి, కానీ తెలుగు సినిమాకి వచ్చే వరకు ఇక హీరోయిజం తప్ప ఇంకేం చూపెట్టడం. సో అందుకరికే మన తెలుగు సినిమాల్లో హీరో మీసాలు తిప్పితే పర్వతాలే కదిలిపోతాయి, తొడ మీద కొడితే రైళ్ళే ఆగిపోతాయి, అవసరమైతే విమానాలే దిగస్తాయి. సో హీరోయిజానికి చూపెట్టేటువంటి రకరకాల పాత్రలు కల్లెర్ర చేస్తే మొత్తం భస్మీపటలం అవుతుంది. కానీ ఇది హీరోయిజానికి చూపెట్టడానికి ఒక లిమిట్ ఉంటుంది, ఇంకేం చూపెడతారు ఇంతైనాక. కానీ పురాణ కథల్లో సూపర్ మ్యాన్లు సృష్టించాల్సిన అవసరం లేదు, కృత్రిమంగా సృష్టించాల్సిన అవసరం లేదు. పురాణ కథల్లో సూపర్ మ్యాన్లు బై నేచర్ ఉంటారు. ఇప్పుడు అర్జునుడు ఒక సూపర్ మ్యాన్, హనుమంతుడు ఒక సూపర్ మ్యాన్. అందుకే మీకు హనుమాన్ సినిమా వచ్చింది చూడండి. సో హనుమంతుడు నిజంగానే సూపర్ మ్యాన్, అనుమానమే లేదు. సో లేకపోతే అంత పెద్ద సముద్రాన్ని ఎలా లంఘిస్తాడు. సో మీకు అర్జునుడు మహావీరుడు, సూపర్ మ్యాన్. కర్ణుడు ఒక మహావీరుడు, దుర్యోధనుడు ఒక సూపర్ మ్యాన్. శ్రీకృష్ణ పరమాత్మ అన్నిటికన్నా సూపర్ మ్యాన్. సో అలా సూపర్ మ్యాన్లా కొడుతున్నది. భీష్ముడు ఒక సూపర్ మ్యాన్, రాముడు ఒక సూపర్ మ్యాన్. మీకు ఇంద్రజిత్తు లాంటి రాక్షస వీరులు, రావణాసురుడు కూడా సూపర్ మ్యాన్లే, వీళ్ళెవరూ పవర్ఫుల్ కాదు. సో అందువల్ల మీకు హాలీవుడ్ సినిమాల్లాగా సూపర్ మ్యాన్లు వెతుక్కోవాల్సిన కర్మ భారతీయ సినిమాలకు లేదు. ఎందుకంటే మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో ఇలాంటి సూపర్ మ్యాన్ల కొరత లేదు. అభిమన్యుడు ఒక సూపర్ మ్యాన్. అందరూ భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్య, అశ్వత్థామ లాంటి మహావీరులంతా, కురువీరులందరూ చుట్టూ మోగి అక్రమ యుద్ధం చేస్తే అభిమన్యుడు పడిపోయాడు. అంతకన్నా సూపర్ మ్యాన్ ఎవరు ఉంటారు? పద్మవ్యూహాన్నిలోకి వెళ్ళి అందరూ నాయకుల్ని చంపిన ఎదుర్కొన్న మహావీరుడు కదా. అభిమన్యుని మించిన సూపర్ మ్యాన్ ఎవరు ఉంటారు? సో ఇంతమంది సూపర్ మ్యాన్లు ఉన్నారు. ఘటోత్కచుడు మామూలు సూపర్ మ్యాన్ కాదు కదా. సో ఘటోత్కచుడు వస్తే మనకు స్క్రీన్ పైన సూపర్ మ్యాన్లు అవసరం లేదు. ఇప్పుడు నేను ఇంతమంది సూపర్ మ్యాన్లు చెప్పిన నీకు. సో ప్రతి ఒక్కరు సూపర్ మ్యానే మన దగ్గర. సూపర్ మ్యాన్లే కాదు, సూపర్ ఉమెన్లు కూడా. సత్యభామ యుద్ధం చేసి నరకాసురుని చంపగలుగుతుంది. సో మీకు సీతమ్మ తల్లే శివధనుసును తీసి పెట్టగలుగుతుంది. సో అందువల్ల పురాణాల్లో ఉన్న ప్రత్యేకతది. అంటే హీరోయిజాన్ని చూపెట్టడానికి కృత్రిమమైన పాత్రలు సృష్టించాల్సిన అవసరం లేదు. పురాణాల్లో, ఇతిహాసాల్లో సహజ సిద్ధమైన పాత్రలు ఉన్నాయి.
సో అది మొదటి కారణం. రెండవది ఏంటంటే యూనివర్సల్ వాల్యూస్. హిందూ మైథాలజీకి ఉన్న గొప్పతనం ఏంటంటే అనేక రకాల మహోన్నతమైన విలువలు ఇప్పటికీ సమాజంలో, భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, దేశం ఏదైనా, కాలం ఏదైనా అతీతంగా ఉండే సార్వత్రిక మానవీయ విలువలు ఉన్నాయి. ఎమోషన్స్, భావోద్వేగాలు, అనుబంధాలు, ప్రేమలు, ఇవన్నీ కూడా ధైర్యం, సాహసాలు, ఇవన్నీ మన పురాణ ఇతిహాసాల్లో పుష్కలంగా దొరుకుతుంది. అది కూడా వైవిధ్యభరితంగా దొరుకుతుంది. మీకు చూడండి, స్నేహము అని అన్నదనుకోండి, కృష్ణ కుచేలుల స్నేహము, అదొక స్నేహం. ఎవరికి నష్టం, ప్రపంచానికి సంబంధం లేని వారిద్దరి మధ్య ఉన్న పవిత్ర స్నేహం. అదే ద్రుపద ద్రోణ స్నేహం, అది ఆఖరికి ఇద్దరిని నాశనం చేసింది. ఆ స్నేహం వైరమై ఇద్దరిని నాశనం చేసింది. మీకు దుర్యోధన కర్ణ స్నేహం, ధర్మబద్ధుడైనటువంటి కర్ణుణ్ణి దుర్యోధనునితో ఉన్న స్నేహం కట్టివేసింది. మీకు కృష్ణార్జున స్నేహం, అది లోక కళ్యాణానికి కారణమైంది. అంటే ఒక స్నేహము అనే ఒక ఎమోషన్, హ్యూమన్ ఎమోషన్కు 4 రకాల భిన్నమైన స్నేహాల్ని మన పురాణాలు చూపెడతాయి. మామూలు పురాణ స్నేహాలు కావు కదా. ఇప్పుడు రాముని కథలో మనకు ఎన్ని గొప్ప ఎమోషన్స్ ఉంటాయి, అసలు మామూలు ఎమోషన్స్ కావు కదా. సో అందువల్ల ఆ సినిమాలో ఉండే యూనివర్సల్ వాల్యూస్ రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే కల్చరల్ లింకేజ్. మీకు ఇది 4-5 వేల సంవత్సరాల భారతీయ సమాజంలో, సంస్కృతిలో ఈ కథలన్నీ అందరికీ తెలిసినవి, అందరికీ స్ఫూర్తినిచ్చినవి, అందరికీ ఉత్తేజాన్ని ఇచ్చినవి. ఇప్పటికీ నిత్యము తమ ఇంట్లో ఆ పురాణాలు, ఆ ఘటనల్ని, వాటిని ఆరాధిస్తూ, వాటిని ఆస్వాదిస్తూ ఉండేటువంటి సమాజం అనేది. అంటే దర్ ఇస్ ఎ కంటిన్యూటీ, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కంటిన్యూటీ. అందువల్ల నీకు అది ఆసేతు హిమాచలం, ఎక్కడైనా ఎవరికైనా ఏ భాష అయినా కరెక్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు ఉదాహరణకు మీకు మన తెలుగు సాహిత్యం ఉందనుకోండి, కన్యాశుల్కం ఉంది, చాలా గొప్ప సాహిత్యం, అనుమానమే లేదు. కానీ కన్యాశుల్కానికి బెంగాలీ వాడికి కనెక్ట్ కాదు కదా, మరాఠీ వాడికి కనెక్ట్ కాదు కదా. కన్యాశుల్కం తెలుగు వారికే కనెక్ట్ అవుతుంది. మనకు చిత్రాంగి సారంగధర వృత్తాంతం అనుకోండి, అది తెలుగు వారికే కనెక్ట్ అవుతుంది, బయట వాళ్ళకి కనెక్ట్ కాదు. చింతామణి నాటకం అనుకోండి, తెలుగు వారికే కనెక్ట్ అవుతుంది, మిగతా వాళ్ళకి కనెక్ట్ కాదు. అందువల్ల మీకు చింతామణి పాత్ర వేస్తే వేరే వాళ్ళకి అంత ఈజీ కనెక్ట్ కాదు. అదే మీకు రామాయణ, భారత పురాణ ఇతిహాసాలు, భాగవత కథలు దేశంలో భాషతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అవుతాయి. సో అందువల్ల ఈ స్టోరీ నీడ్ నాట్ బి రిమైండెడ్. అంటే ప్రజలకు ఫెమిలియర్ స్టోరీ ఇది, ప్రజలు వేల సంవత్సరాలుగా స్ఫూర్తి పొందుతున్న స్టోరీస్. అందువల్ల వీటి ఆధారంగా కనుక సినిమాలు తీస్తే ఎంగేజ్మెంట్ అనేది, బజ్ అనేది నువ్వు కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇనీషియల్గా నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా జనం కనెక్ట్ అయిపోతారు. అదొక ముఖ్యమైన కారణం. 4వది, ఇటీవల కాలంలో రాజకీయపరమైన పరిణామాల వల్ల కావచ్చు, రిలీజియాసిటీ పెరిగిపోయింది, రకరకాల కారణాలకు కావచ్చు. అంటే మతపరమైన భావాల ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది, మత భావాలు ఒక సెంట్రల్ స్టేజ్కి వచ్చాయి. అందువల్ల కూడా రిలీజియాసిటీ పెరిగింది కనుక మీరు గమనించండి, ఈ 10-11 ఏళ్ళ రైజ్ ఆఫ్ బీజేపీతో మీకు హిందూ మైథాలజీ ఆధారిత సినిమాల పెరగడం కూడా కనబడుతుంది. గ్రాఫ్ గీయండి, హిందూ మైథాలజీ ఫిలిమ్స్ మధ్యలో పెద్దగా కొన్ని దశాబ్దాలు రాలే, మీకు పాత తెలుగు సినిమాలు వచ్చాక మీకు ఇటీవల కాలంలో వస్తున్నాయి. అంటే రైజ్ ఆఫ్ బీజేపీ, అంటే హిందుత్వ పాలిటిక్స్, రిలీజియాసిటీని సమాజంలో పెంచిన నేపథ్యంలో ప్రజల్లో పెరుగుతున్న రిలీజియాసిటీని కమర్షియల్ సినిమా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటుంది. అది కూడా ఒక కారణం. అందువల్ల దానికి ఈ రకరకాల రీజన్స్ ఉన్నాయి. హిందూ మైథాలజికల్ థీమ్స్ ఎందుకు ఉన్నాయి? ముఖ్యమైన థీమ్ ఏంటంటే అవి యూనివర్సల్ వాల్యూస్, సార్వజనీనమైన, సార్వత్రికమైన, సర్వకాలాల యందు సమాజం ఆదరించేటువంటి విలువలు హిందూ మైథాలజీలో పుష్కలంగా ఉంటాయి కనుక వాటి ఆధారంగా నువ్వు ఎప్పుడు సినిమా తీసినా అద్భుతంగా సక్సెస్ అవుతుంది. ఇక